Hello everyone, welcome to my channel Pressure Talks and Vlogs 217. వందే భారత్లో మా ట్రైన్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసే ఇది వచ్చి వెనస్డే అనమాట. వెనస్డే 12:30 టు అనమాట టైము. సో ఫుడ్ ఆర్డర్ చేసాము. ఫుడ్ ఆర్డర్ చేసేసి తినేసిన తర్వాత స్టార్ట్ అవుదాం అనుకొని యాక్చువల్లీ 3:15కి ట్రైన్. యాక్చువల్లీ ట్రైన్కి ఎందుకు వెళ్దాం అనుకున్నామంటే అద్వైత్ చాలా రోజుల నుంచి ట్రైన్లో ఎక్కుదాం అంటున్నాడు అనమాట. టీవీలో చూస్తారు కదా, ఎక్కుదాం అంటుంటే సరేలే తిరుపతికి వెళ్ళే రోజు వెళ్దాము, బుక్ చేసుకుందాము వందే భారత్ అనుకుంటే అన్ఫార్చునేట్లీ ట్యూస్డే రోజు వందే భారత్ ఉండదు. సో అలా మాకు వెళ్ళే రోజు కుదరలేదనమాట. కంపల్సరీగా ఇంకా వచ్చే రోజు మాత్రం వందే భారత్కి వెళ్దాము, ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేసినట్లు ఉంటుంది అన్నట్టుగా చూస్తే ఎవ్రీడే ఉంది ఎక్సెప్ట్ ట్యూస్డే. సో వెనస్డే ఉంది కాబట్టి ఉందన్నమాట. సో అలా ఆ రోజు మేము ట్రైన్ వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ముందే ట్రైన్ చూపించినట్టు ఉంటుంది, త్వరగా కూడా అలా మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడైతే మేము శ్రీ పెరంబూర్ శ్రీనివాస వెజ్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ప్యాకింగ్ అండ్ ఫుడ్ టేస్ట్ కానీ అన్నీ చాలా బాగుంది. ఫుడ్ అయితే యాక్చువల్లీ రైల్వే స్టేషన్ దగ్గరే అని చెప్పారు, అందుకే 2:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళేసరికి 2:50 అయింది. డైరెక్ట్గా టికెట్స్ అక్కడే తీసుకుందాం అనుకొని సో టికెట్స్ కూడా ముందు బుక్ చేసుకోలేదు. అవైలబుల్ చూసాము, ఆన్లైన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి, ఇంకా 200 వరకు ఉన్నాయి, 200 అవైలబుల్ అని చెప్పి. సో ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళామన్నమాట. చూడండి ప్యాకింగ్ ఎంత. సో ఇక్కడ పిల్లలు చూడండి ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారో. సో ఫైనల్గా రూమ్ వెకేట్ చేసామన్నమాట. రైల్వే స్టేషన్ ఇక్కడికి వచ్చాక తెలిసిందనమాట, టికెట్స్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోమన్నారు కౌంటర్ దగ్గర కనుక్కుంటే. సో ఇంకా మా టెన్షన్ కాదు. ఆల్రెడీ ట్రైన్ మీరు వెనకాల చూసినట్లయితే ట్రైన్ కనిపిస్తుంది కదా, ట్రైన్ ఆల్రెడీ పాయింట్లు పెట్టేశారనమాట ట్రాక్ మీద. సో లాస్ట్ ఒక 10 మినిట్స్ అయితే మాత్రం బాగా టెన్షన్ పడ్డాము, బుక్ అవుతుందా లేదా అని చెప్పి. సో ఫైనల్గా పిక్ అయితే దిగానమాట, బుక్ చేసేసుకున్నాము. ఇంకా 3 o'clock అయింది అప్పటికి. సో మేమైతే C7 అనమాట, C7 దగ్గరికి వచ్చి నిల్చున్నాము అనమాట. ఇంక వెయిట్ చేస్తున్నాము డోర్స్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారా అన్నది. ఇది వచ్చి మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇది వచ్చి ఆటోమేటిక్ డోర్స్ అనమాట. సో టైం అయితే కానీ అవి ఓపెన్ అవ్వవు. సో వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట, ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చెప్పి. ఫైనల్గా డోర్స్ అయితే ఓపెన్ చేశారు. సో నేను అద్వైత్ అనేది ఫస్ట్ స్టెప్ ఇన్ చేసామన్నమాట ట్రైన్లోకి. చాలా హ్యాపీగా ఉన్నాము అండ్ రెడీగా ఉన్నాం అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇది వచ్చి మధ్యలో సెంటర్ టేబుల్ ఇచ్చారు, టిఫిన్కి ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ చేయడానికి వీలుగా మధ్యలో వచ్చి స్నాక్స్ టేబుల్ లాగా ఇచ్చారనమాట. సో మేమైతే మాకు ఇక్కడ కూడా లక్ ఏంటంటే సీట్స్ చాలానే ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేము 4 మెంబర్స్ కూడా 4 సీట్లు హ్యాపీగా కూర్చున్నాం అనమాట. మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది, లెగ్స్ పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. ముందు ఒక టేబుల్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారనమాట మనకి. సో వెన్ కంపేర్ టు మొన్న ఎక్కాం కదా ఏసీ బస్ కంటే ఇది చాలా కంఫర్ట్ అయితే చాలా బాగుందనమాట. మనం ఒక రకంగా లగ్జరీగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో అదనమాట. చూడండి ఇక్కడ లెగ్స్ పెట్టుకోవడానికి కూడా మనకు ఒకటి ముందుగా కాళ్ళు పెట్టుకోవడానికి ఇచ్చారు అక్కడ. ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఒక న్యూస్ పేపర్ అయితే ఇచ్చారు, డెక్కన్ క్రానికల్ అయితే న్యూస్ పేపర్ ఇచ్చారు. ఇది ఒక హ్యాండిల్, ఇక్కడ ఏదో బటన్ ఉండాల్సిందేమో పోయింది. ఆల్రెడీ 1 year అయింది కదా ఇది లాంచ్ చేసి. సో అందరూ కూడా బాగా రిలాక్స్ అవుతున్నాము. మేమైతే ఎగ్జైటెడ్ ఉన్నాం కానీ అందరైతే ఏమి ఎగ్జైటెడ్గా లేరు. మేమైతే ఫస్ట్ టైం కానీ వాళ్ళు అయి ఉంటారు కదా, అందుకనేమో మేబీ. సో బుడ్డ చూడండి, ఏదో ఒక స్నాక్స్ అయితే పెట్టేసామన్నమాట. స్టార్ట్ అవ్వకముందే పెట్టేశాము. ఏదో ఒక స్నాక్స్ పెట్టేసి వాటర్ తాగేస్తే ఇంకా నిద్రపోతారు కదా అన్నట్టు ఆల్రెడీ వాళ్ళ నిద్ర టైం కూడా అయిపోయింది. ఇప్పుడే జస్ట్ నౌ స్టార్ట్ అయిందనమాట ట్రైన్. సో బుడ్డ చూడండి అస్సలు ఇంకా ఎక్సైటెడ్మెంట్ తనలో చూడాలి. ఇంకా ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అనమాట. అద్వైత్కి కూడా 15 months అప్పుడు మాత్రమే ఫస్ట్ ట్రైన్ ఎక్కించాము హైదరాబాద్కి. ఇప్పుడు శ్రేయాంశికి కూడా అంతే 15 months. మాకు ట్రైన్ కాస్ట్ అయితే 555 rupees పడింది అనమాట పర్ హెడ్. కొంచెం కాస్ట్లీ అనే చెప్పొచ్చు. కొంచెం బాధ అయితే ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట తిరుపతికి వచ్చి తిరుమలకు వెళ్ళడం. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం.
తిరుమలకి కూడా వెళ్ళుండొచ్చు. పిల్లలతో ఎందుకులే అంత రిస్క్ అని చెప్పి మేము ట్రై చేయలేదు కానీ మా పిన్ని అయితే తిరుమల కూడా వెళ్ళొచ్చారు. దర్శనం అయితే బాగా జరిగిందంట. జనాలు కూడా ఎక్కువ మంది ఏం లేదు, ఎక్కువ రష్ కూడా లేదని చెప్పారు. మేమైతే ముందు ప్లాన్ చేసుకోలేదు కాబట్టి వెళ్ళలేకపోయాము. మేమైతే ట్రై చేయలేదు, వెళ్ళలేకపోయాము అనమాట సడన్గా లాస్ట్ మినిట్లో. సో శ్రేయాంశి పాప చూడండి, స్వచ్ఛ భారత్ అని చెప్పి ఆల్రెడీ పాపం ట్రైన్ క్లీన్ చేస్తుంది. ఆల్రెడీ నీట్గా ఉన్న ట్రైన్ తను మళ్ళీ క్లీన్ చేస్తుంది. అలా ఒక 5-10 మినిట్సే ఆడారు, ఎక్కువసేపు ఏం మేల్కోలేదనమాట. తర్వాత ఇంకా స్లీప్లోకి వెళ్ళారనమాట. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి విండోస్తో పాటు మెష్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో బస్సులో ఏసీ బస్సులో చూసాం కదా మనం ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తానో, బాగా సమ్మర్ అవ్వడం వల్ల చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇక్కడైతే అది ప్రాబ్లం లేదు, చాలా కన్వీనియంట్గా ఉంది మెష్ డోర్ వల్ల. సో ఇదిగో బుడ్డది ఆల్రెడీ నిద్రపోయిందనమాట. అద్వైత్ కూడా నిద్రపోయారు. ఇంత లోపల స్నాక్స్ వచ్చాయి. స్నాక్స్ వచ్చేసరికి మాకు ప్రైస్ అయితే 555 రూపీస్ పడింది పర్ హెడ్. అందులో మేము స్నాక్స్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు. ఎక్స్ట్రాగా ఇక్కడ స్నాక్స్ ఇస్తుంటే ఎంత అని కనుక్కుంటే 100 రూపీస్ అని చెప్పారు. సర్లే అసలు ఏమి ఇస్తారో చూద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఈ ప్లేట్ వచ్చి 100 రూపీస్. లిటరల్గా మీరైతే చూడొచ్చు అక్కడ ఏమేమి ఉన్నాయో. ఆ కట్ట మిట్ట ప్యాకెట్ వచ్చి 5 రూపీస్ అంట. నెక్స్ట్ ఇది వచ్చి 5 రూపీస్. ఒక జ్యూస్ ఇచ్చారు, చిక్కీ ఇచ్చారు, మసాలా టీ ఇచ్చారు, 1 సమోసా అనమాట, హాట్ వాటర్. అవి మొత్తం కలిపినా కూడా 50 రూపీస్ కూడా ఉండవు. కానీ ఛార్జ్ అయితే 100 రూపీస్ తీసుకున్నారు అనమాట. అస్సలు వర్త్ కాదు. అందట్టు మాకైతే తిరుపతి టు నెల్లూరు ఓన్లీ 1.5 అవర్ పట్టింది. 3:15 to 4:50 కల్లా మేము దిగేసాం అనమాట. అస్సలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు స్నాక్స్. జస్ట్ నేనైతే ఫస్ట్ టైం కదా చూద్దాం అన్నట్టు తీసుకున్నాను తప్ప ఇట్స్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్ అనమాట స్నాక్స్ అయితే. అందులో అసలు కాఫీ అయితే ట్రై చేశాను నేను, మసాలా కాఫీ, మసాలా టీ. ఇదైతే టేస్ట్ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్, గుడ్ అని కూడా చెప్పొచ్చు. అందులో ఇంకా సమోసా కాఫీ తప్ప ఇంకేం తెలియలేదు. పిల్లలు కూడా మేల్కోలేదు కదా, అందరు నిద్రపోయారు కాబట్టి ఇంకా అసలు ఏం ఓపెన్ చేయలేదు, కామ్గా కవర్లో వేసుకొని వచ్చేసామన్నమాట. సో వర్త్ అయితే కాదు, అస్సలు ట్రై చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. కాఫీ మసాలా టీ మీద అయితే 20 రూపీస్ అని వేస్తున్నారు. సో ఇవన్నమాట మనకి ఇచ్చింది స్నాక్స్ ప్లేట్. ఆ స్నాక్స్ ప్లేట్తో ఒక ఫోటో దిగాను అనమాట ఫైనల్గా, గుర్తుంటుంది కదా అని మెమరీకి. సర్లే ఒకసారి వాష్రూమ్స్ చూద్దాము ఎలా ఉంటుంది, అసలు ఏమైనా అప్గ్రేడ్ చేస్తున్నారా లేదా అని చూద్దామని వెళ్ళాను. సో ఇదైతే అంతకుముందు అయితే ప్రీవియస్ ట్రైన్స్లో అయితే ఇండియన్ కదా, ఇదైతే వెస్టర్న్ అనేది అప్గ్రేడ్ అయితే అయింది. ఇంక ఎక్స్ట్రాగా అయితే షింక్ ఆల్రెడీ ఉంటుంది కదా. సో ఇదనమాట కొంచెం మోడల్ అయితే మార్చారు, హ్యాండ్ వాష్ ఇవన్నీ అయితే బేసిక్స్ థింగ్స్ అయితే పెట్టారు. సో చాలా నీట్గా అయితే ఉంది ప్రజెంట్ అయితే. ట్రైన్ అయితే ఆల్రెడీ మనకి లాంచ్ 1 year అవుతుంది కదా, అందుకని మేబీ అందువల్ల ఏమో తెలియదు కానీ నీట్నెస్ అయితే నెంబర్ 1గా ఉంది. నీట్నెస్ చాలా బాగుంది, నీట్గా ఉంది. యాక్చువల్లీ ఈ ట్రైన్కి ఇంకొక నేమ్ కూడా ఉందన్నమాట, వందే భారత్ అని కాకుండా ట్రైన్ 18 అని కూడా అంటారు దీన్ని. సో ఇది వచ్చేసరికి స్నాక్స్ అన్నీ ఇక్కడ పెట్టుకొని సర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. మనకి మినీ కిచెన్ లాగా ఉంది ఇది. ఎక్కడైనా చూడండి నీట్నెస్, చాలా నీట్నెస్గా ఉంది. సో ఇక్కడ చూడండి డిస్ప్లే ఇది ఆటోమేటిక్ డోర్, మీరు చూసారు కదా, ఇదనమాట ఆటోమేటిక్ డోర్. సో మనకి అక్కడ పైన డిస్ప్లే అవుతుంది కదా, షేక్ అవుతుంది. యాక్చువల్లీ అదేం షేక్ అవ్వట్లేదు, మనకి వీడియో రికార్డ్ తీసేటప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా. ట్రైన్ అయితే మనకి స్పీడ్ వచ్చి ఈ ట్రైన్ వచ్చి మ్యాక్సిమం వచ్చి 160, బట్ ఆ రోజు మనకైతే స్పీడ్ వచ్చి మీరు అక్కడ చూసినట్లయితే 128 to 130 అనేది రీచ్ అయింది. దానికంటే ఇది ఇక్కడ చూడండి 128 అనమాట మ్యాక్సిమం స్పీడ్. యాక్చువల్లీ ట్రైన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 18 months చెన్నైలో మ్యానుఫ్యాక్చర్ చేశారు, అందుకే ట్రైన్ 18 అని కూడా అంటారు. వచ్చి 160 వరకు ఈ ట్రైన్ అయితే లిమిట్, స్పీడ్ లిమిట్ అనేది 160 km/h. ఫైనల్గా నెల్లూరు అయితే రీచ్ అయిపోయాము. అసలు ట్రైన్ జర్నీ చేసినట్టే లేదు. కాస్ట్ అయితే కాస్ట్లీగా ఉంది కానీ జర్నీ విషయానికి వస్తే పిల్లలు ఉంటే మాత్రం మస్ట్ ట్రై అనమాట, మస్ట్ ట్రై.
అస్సలు తిరుపతి నుంచి నెల్లూరుకి వచ్చినట్టే లేదనమాట. 1½ అవర్ అంటే ఎంతసేపు అవుతుంది చెప్పండి. సో నేనైతే ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నాను. చూడండి నా ఎగ్జైట్మెంట్. ఆటోమేటిక్గా డోర్. హలో ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా నెల్లూరులో దిగేసాం. బాయ్ బాయ్.